అక్కడనే నా లైఫ్ మొత్తం చేంజ్ అయింది. ఏదైనా సరే పుట్టింది మర్చిపోతామా? మర్చిపో. నాకు నాకు ఇంకో జన్మనిచ్చింది ఏదైనా డిఎస్సిపి అంటే సో చాలా హ్యాపీ ఇక్కడ రావడము. సో నా పేరు వచ్చేసి సర్వశ్రీ మల్లికార్జున్. నేను హైదరాబాద్లో ఉంటా, అంబర్పేటలో. మా మమ్మీ వాళ్ళది ఆరుట్ల. సో నేను ఈ ప్లాట్ఫామ్కి రాకముందుకు నా ఎడ్యుకేషన్ ఎంఏ బిఎడ్ ఎంబీఏ. ఇందాక సార్ చెప్పింది కదా, ఎంఏ బిఎడ్ ఎంబీఏ 25 సంవత్సరాలు చదువుకున్నా. 10 సంవత్సరాలు స్కూల్లో కాలేజ్లో పనిచేసిన టీచర్గా. ఆ 10 ఏళ్ళు గవర్నమెంట్ సెక్టర్ అంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందని అక్కడ ట్రై చేస్తూ ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసిన. ఆ డిగ్రీ చదువుకుంటూనే 2000 జీతానికి ట్యూషన్ టీచర్గా స్టార్ట్ అయింది ఊళ్ళో నా లైఫ్. అక్కడి నుంచి నా ఎడ్యుకేషన్ పెరుగుతుంటుంటే నా జీతం కూడా పెంచింది. జీతం ఎప్పుడు పెంచుతారు? అంతే కదా, సంవత్సరానికి ఒక్కసారి మన జీతం పెరుగుతుంది. ఇక్కడ జాబర్స్ లైఫ్ ఎట్లుంటుంది అంటే, నేను నా భర్త ఇద్దరు కూర్చొని ఈ నెల మాట్లాడుకుంటాం. ఈ నెల అందరూ మాట్లాడుకునే నెల ఇది. ఎందుకంటే జనవరిలో జీతాలు వేస్తారు కదా మనకు, చాలా మటుకు పెంచేది జనవరిలోనే. ఇక అనుకుంటాం, ఏమనుకుంటాం అంటే జీతం పెరుగుతుంది కదా, 1 లక్ష రూపాయలు చిట్టని ఇద్దాం. నా 2000 నీ 3000 ఇద్దరు కలిపితే 5000 అవుతుంది. ఓ చిట్ట ఇద్దాం. ఇప్పటిదాకా ఖర్చులు పెట్టినాం. ఆ 5000 లక్ష రూపాయల చిట్టేసి మన బిడ్డ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం, లేదంటే ఏదో బంగారం కొనుక్కుందాం. ఈ ఆలోచనలు ఉంటాయి. నేను ఏమంటున్నా అంటే, జనవరి నుంచి ఇంటి రెంట్ పెరుగుతుందా లేదా? కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, పేపర్ బిల్లు, ఇంకా చెప్పాలంటే వడ్ల రేటు, బియ్యం కూడా ప్రతి పంటకి రేటు పెరుగుతుంది. సంవత్సరానికి పెరుగుతలేదు, ప్రతి పంటకి రేటు పెంచుతున్నాడు. అంటే సరుకుల రేటు కూడా, జీతం ఒకటేసారి కదా పెరిగింది, ఖర్చులు అయితే ఇట్లా పెరిగినాయిగా, ఈక్వల్ అయిందా? మరి ఇంకేంది? ఇక మళ్ళీ అనుకుంటాం, ఈ సంవత్సరం ఇక్కడికే సరిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఈ లైఫ్లో నా జీవితం 10 సంవత్సరాలు గడిచిపోయి 10 ఇయర్స్ ఇదే అనుకున్నా, ఇక మారుతుంది. డబ్బు ఎందుకు సార్ అంటే, నేను, నా భార్య, నా పిల్లలు హ్యాపీగా ఉండాలని మీరందరూ కోరుకుంటారు కదా. నేను ఎందుకు కోరుకున్నా తెలిసి, నాకు డబ్బు ఎందుకు కావాలంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నకి 6 పిల్లలు, 2 అన్నయ్యలు, 4 ఆడపిల్లలు, చిన్నదాన్ని నేను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న కష్టపడుతూనే ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్లో ప్రైవేట్ సెక్టార్లో రిటైర్డ్ ఉంది, కానీ మనలాంటి కుటుంబంలో పెరిగే ఏ తల్లిదండ్రులకి రిటైర్డ్ లేదు. కానీ మనం ఇవ్వచ్చా లేదా? కొడుకులే ఇవ్వాలా, మనం కూడా ఇవ్వచ్చా లేదా? నాన్నకు రిటైర్డ్ ఇవ్వాలి అంటే, నేను సంపాదించిన సంపాదన నా కుటుంబానికి సరిపోయిన తర్వాత నా ఫాదర్కి నేను ఇవ్వాలి. అట్లా ఏమన్నా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేద్దామంటే మాది మిడిల్ క్లాస్, చేయలేదు. కానీ చదువుకుంటే, మంచి జాబ్ వస్తే, మంచి పైసలు వస్తే నాయనకి ఇవ్వచ్చా లేదా? నా పర్పసే, నా గోలే అది, గవర్నమెంట్ జాబు కొట్టాలి. ఎట్టి పరిస్థితిలో చదువు ఆపొద్దు. పెళ్లి చేసుకున్నాక కూడా నేను గంటకి పరిమితం కాలేదు. చాలా మంది అంటారు కదా, నేను హౌస్ వైఫ్ అని. నేను హౌస్ వైఫ్ ప్లస్ బయట పోయి జాబ్ చేసిన. వీరి మేడం ఎట్లా చేసుకుంటూ వచ్చిందో, ఆమె స్కూల్లో ఆయన చేస్తే నేను స్కూల్లో టీచర్గా చేసిన. నాకు ఆమె తేడా ఏం లేదు. ఆమె చేసింది జాబే, నేను చేసింది కూడా జాబే. నువ్వు ఇన్ని ఊర్లలో పోయి కూలి పని చేస్తావు కూడా, అది కూడా వాళ్ళని కూలి అంటారు, మమ్మల్ని జాబ్ అంటారు. తెలుగులో జాబ్ని తెలుగులో ఏమంటారు? చేతులకు జాబ్ అని చెప్తారు దగ్గర. అలాగే అంతే, ఇక అంతే కూలియే. కాకపోతే చదువుకున్నాం కాబట్టి జాబ్ ఏం లేదు. నేను కూడా స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర పోయి చేసింది కూడా, నేను కూడా కూలి పని అంతే కదా. వాళ్ళు వేసే కటికకు మేము డాన్స్ ఆడాలి, కూర్చోంటే కూర్చోవాలి, లేదంటే లేవాలి. అలాంటి టైంలో 18 గంటలు చదువుకున్నా నాకు జాబ్ రాలే. 8 నుంచి 10 గంటలు పని చేసినా నా జీతం పెరగలే. లాక్డౌన్ వచ్చి నా చదువు, నా జాబు 2 0. ఆ 0 అయిన సిచ్యువేషన్కి ఏదన్నా ఒక అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్న టైంకి నాకు ఈ గొప్ప ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మై గ్రేట్ లీడర్ డియూసిడి మిస్టర్ సైదల్ సార్. 15 సంవత్సరాల తర్వాత నాతో పాటు చదువుకొని ఇంటికి వచ్చి, ఏదో సర్టిఫికేట్లు ఉన్నాయి కదా అవి తీసుకుని మీటింగ్కి అంటే నా శనిగ్రహాలు అప్పుడే పోతుండే. అట్లా చెప్పలే, ఓ నూనె డబ్బా, ఓ చాపత్తా, ఓ సబ్బు తీసుకొచ్చి ఇంటికి. మీరు ఏమనిపించదా? అని చదువుకుంది డిగ్రీ, నేను చదివింది ఇందాక సార్ చెప్పింది కదా పీజీ. ఇంకా ఎంకామ్ కూడా రాసిన, ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, అది కూడా కంప్లీట్ చేసేది. లాక్డౌన్ వచ్చి అయిపోయింది. అంటే డబుల్ పీజీ వరకు నేను వెళ్తున్నా. డిగ్రీ వచ్చి చెప్తే ఇనబుద్ధి అవుతుందా? మన ఇంటికి వచ్చి చెప్తే ఇంకా ఇనబుద్ధి అవుతుందా? తొందరగా ఏమన్నా తిండి పెడితే తిండి పోతాడేమో అని నేను అనుకున్నా. పోతలేడు, తింటుండు, తూర్పుకుంటూ
చెప్తుండు. నిజంగా చెప్పండి సార్, ఇలా కొత్త వాళ్ళని అడుగుతున్నా నేను క్వశ్చన్. మన తాత సబ్బు వాడిందా వాడలేదా? నాయన వాడిందా లేదా? తాత వాడింది ముద్ద సబ్బు, నాయన వాడింది లైఫ్ బాయ్. పేరు వచ్చింది, సబ్బుకి పేరు వచ్చింది. మనం వాడుతుంది సంతూర్, మన పిల్లలు వాడుతుంది ఎలిరిలో రెక్సోనానో వాడుతున్నారు. ఈ కంపెనీలో కూడా అస్యూర్ ఉంది. అంటే ఈ సబ్బు కూడా ఒంటికి రుద్దుకునేదే కదా. 4 తరాల నుంచి సబ్బులు వాడితే ఎవడు ₹1 కానీ కానీ ఇయ్యలేదు. మరి ఇది కూడా పేరు చేంజ్ అయ్యింది, మరి ఎట్లా ఇస్తారు? మీరు ఎందుకు వచ్చి కూర్చురు ఇడ? అవును కదా, డౌట్ ఉంటుందా ఉండదా? ఆ డౌట్ మా ఇంటికాడనే వచ్చింది. 4 తరాల నుంచి వాడితే ₹1 ఇయ్యండి, ఈడు ఎందుకు ఇస్తారు? పేర్లు మారినట్టు ఇది ఒక సబ్బు అని అన్నా. అంటే అది కాదు నాన్న, నేను నీ ఇంటికి వచ్చిన, నేను నా కంపెనీ కాదు, నేను నీలాగానే నేను అట్లా జాయిన్ అయినా, నేను విన్నా నువ్వు వినలేదు, ఒక మీటింగ్కి రా. ఏం చెప్తుండు? మీటింగ్ రా. నేను విజయవాడ వెళ్దాం అనుకున్నా, నన్ను తీసుకొచ్చి ఎంజాలు ఎత్తేస్తుండు. ఆ ఎంజాలు ఉత్తగా ఎత్తేస్తలేడు, సంచిన సబ్బులు పేస్ట్ పట్టుకొని ఊరు మొత్తం అమ్ముకోమంటుండు. వినబుద్ధి అవుతుందా? మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా? ఈ బిజినెస్ లా 1,00,000 వస్తుంది, కార్ వస్తుంది. చెప్తారా చెప్తలేరా? 1,00,000 కారా? గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళని అడగాలి 1,00,000 ఎట్లా వస్తుంది? వాళ్ళు రిటైర్డ్ అయితే ఆ ఏజ్లో వాళ్ళు 1,00,000 తీసుకుంటారు. ఉత్తరనే 1,00,000 వస్తుంది. ఇంట్లో నీకు దండం పెడతా, నేను బాగా చదువుకున్నా, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ల వరకు నాకు అన్నీ తెలుసు, జీతాలు ఎన్నో, ఎన్నేళ్ళు కష్టపడితే జాబ్ వస్తుందో నాకు అంతా తెలుసు. నీకు చెప్పకి ఇంకేదైనా ఉంటే చెప్పు. అవకాశం కోసం ఎదురు చూసిన అవకాశం ఇంటికి వచ్చింది, కానీ మనకి ఇంటికి వచ్చినది ఇంత కనబడుతుంది, మనం చేసేది పెద్దగా కనబడుతుంది. నువ్వు ఎంతకన్నా చేయి, 10,000 జీతం చేస్తావు, రోజు కూలికి పోతావు, మనదే పెద్దది. అవునా కాదా? అట్లా సార్ ఒక మాట అన్నాడు, 7 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కుకింగ్ ఆయిల్ వాడితే తగ్గింది రాని. పైసలు అన్నాడు, 1,00,000 అన్నాడు, మీ నాయనని మంచిగా చూసుకోవచ్చురా అని అన్నాడు. నీ లైఫ్ సెట్ అవుతుందిరా, పిల్లల్ని సెట్ చేయవచ్చురా, నువ్వు ఉన్న ఇల్లు చేంజ్ కావచ్చు కదరా, నీకు ఏ ఆస్తి లేదు కదరా, ఏదన్నా కొనొచ్చు కదరా. ఏవి నమ్మబుద్ధి కాలే నాకు. ఎందుకంటే ఇది ఏ కంపెనీ? సప్ల కంపెనీలో లైఫ్ మారుతుంది అంటే వినబుద్ధి అవుతుందా? వినలేదు. 7 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ తగ్గింది అన్న ఒక్క మాట నాకు కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే రోగానికన్నా పడాలి కదా. సేమ్ నేను 4 ఏళ్ల నుంచి అదే ప్రాబ్లం. సో నేను కంపెనీని చూడలేదు సార్, ఎక్కడ పుట్టింది, ఏడ పెరిగింది, ఏడ తయారవుతుంది, ఈ కంపెనీ గురించి నాకు తెలియదు. కేవలం సైదుల్ సార్ ఇంటికి వచ్చిండు, నేను జాయిన్ అయితే నా రోగం తక్కువ అవుతుంది, పాపం నేను అంత దూరంకి వెళ్ళి వచ్చింది కదా, ఆయనకు కూడా ఒక ₹4 వస్తాయి అని సైదుల్ సార్ మొహం చూసి నేను జాయిన్ అవ్వడం జరిగింది. వెంటనే నేను ప్రోడక్ట్స్ తీసుకోవడం జరిగింది. నాకు కూడా 4 ఇయర్స్ నుంచి ఉన్న గ్యాస్ట్రిక్ పెయిన్ నాకు 15 డేస్లో నాకు రిజల్ట్ వచ్చింది. నేను ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా మా అత్తయ్య ఉత్తగా ఇట్లా కూర్చుంటే నీకు కాళ్ళ నొప్పులకు మందులు ఉన్నాయని చెప్పిపోయాడు. ఊకుంటుందా? తక్కువైంది నాకు కూడా తెచ్చి అని అన్నది. తనకి నీ పెయిన్స్కి తెచ్చిస్తే మొక్కల నొప్పులతో పాటు షుగర్ కూడా తక్కువైంది. ఈ మధ్య గ్యాప్లో ఏం చేశాడు సైదుల్ సార్ అంటే, ఎంజాల్లో పాన్సార్ మీటింగ్ ఉన్నా రా, ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ ఉన్నా రా, ఉప్పల్లో మీటింగ్ ఉంది రా, హైత్ నగర్లో ఉంది రా, వనస్థలిపురంలో ఉంది రా, నీకు దండం పెడతా నేను రా. ఫోన్ స్విచ్ ఆఫ్ తీసుకుందామంటే నేను రెజ్యూమ్ ఇచ్చేస్తాను వేరే కాలేజ్లో, జీతం ఎక్కువ రావాలని. వాళ్ళు ఫోన్ చేస్తే ఈయన చేసినట్టు అయింది. అవునా? ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేను, ఈ మోతం మోగుతూనే ఉంది. 8 నెలలు నేను సార్ని అక్షరాల సతాయించిన. ఒక రోజు ఏమైందంటే మా మామయ్య స్కూటీ స్కిట్ అయి కింద పడిపోయింది. 2 కళ్ళు ఆపరేషన్ అయ్యి టోటల్గా 80% ఇన్ఫెక్షన్కి వెళ్ళి అన్ని హాస్పిటల్ తిరిగినాక ఎల్బీ ప్రసాద్ దగ్గరికి కూడా వెళ్ళి డాక్టర్లు చేతులు ఎత్తేసి దీనికి ట్రీట్మెంట్ లేదు, మీ అదృష్టం ఉంటే కళ్ళు వస్తాయి, లేదంటే కళ్ళు పోతాయని. మళ్ళీ నేను సైదుల్ సార్ని అత్తమ్మ దక్కైంది కదా, మా మామయ్య కూడా ఏదో ఉంటుందని స్పిరులినా, హై సపోర్ట్, క్రిల్ ఆయిల్ ఈ 3 4 నెలలు వాడుకుంటూ విటమిన్ ఏ ఫుడ్ నేను ఆయనకి ఇవ్వడం జరిగింది. 4 నెలలు 80 నుంచి 60, 60 నుంచి 40, 40 నుంచి 20, 20 నుంచి 0, 2 కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రోడక్ట్స్ ఎవరి కోసం కొనాలి? అప్లైనర్ వచ్చింది కదా, ఆయన కోసం కొనాలా? ఆ రోజు నాకు మెంటల్గా అర్థమైంది, నేను నా కోసం ప్రోడక్ట్ కొనాలని ఎవ్రీ మంత్ నేను ప్రోడక్ట్స్ తీసుకుంటున్నా, కానీ మీటింగ్కి మాత్రం రావట్లేదు. అట్లా మా హస్బెండ్కి పరిచయం అయ్యిండు. మా హస్బెండ్ తోటి చెప్పిండు, సర్వశ్రీని చచ్చిపోయిన శవాన్ని మోసినట్టు మోస్తున్నా, నా మాట వింటలేదు సార్, నువ్వు ఒక్కసారి తీసుకురా, నీ మాట వింటది. భర్త చెప్తే వినాలా, వినకపోతే ఇక ఏదంది అన్న నేను చెప్తున్నావానే అని స్టార్ట్ చేస్తాడు. సైదుల్ సార్ వచ్చిండు, ప్రోడక్ట్ గురించి చెప్పిండు, ఆయన కోసం కొనుక్కుంటున్నా, నా కోసం కొనుక్కుంటున్నా. వచ్చినోడు వచ్చి సపరేట్ ఒక నాకు నా భర్తకు పెట్టి
నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి, ఇక తప్పదు, ఇక నాకు మీటింగ్కే వెళ్ళాలి. ఇక పెట్టిండి ఇక ముడి, ఇక మా చిన్నది పోయి గోరుది పోయి గొడ్డల్లాగా కాకముందుకే మీటింగ్కి వచ్చి పోతా అని చెప్పి ఇదే ప్లాట్ఫామ్లో ఇదే గోడ అదే డోర్ దగ్గర చేసుకొని కూర్చున్నా. ఎందుకంటే మీరందరూ ఏదో ఉందని వచ్చారు, నేను వెళ్ళిపోతే నా వెనకంగా మీరు రావడం నాకు ఇష్టం లేదు. ఏమంటారు కదా, నేను మన్ను కొట్టుకున్నా కానీ మంది నోట్లలో మన్ను కొట్టేదాన్ని నేను కాను, నా క్యారెక్టర్ అది కాదు అని ఆడికి వచ్చి సప్ల కంపెనీ కదా, మా అంటే ఏం చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు, ఎలా కొడతారు, నేను ఇని వెళ్ళిపోదాం. మళ్ళీ మా ఇంట్లో ఏం చెప్పినా తెలుసా మా సార్కి, నేను ఎప్పుడైతే నాకు నచ్చదో, నేను ఎప్పుడు లేచి నిలబడతానో నువ్వు అమ్మాతం బయటికి వచ్చి బండి స్టార్ట్ చేయాలి. అట్లయితేనే వస్తా, నేను నీకోసం వస్తా, సైన్స్ కోసం రాను అని చెప్పి వచ్చిన. ఈ మీటింగ్లో మీ ముందు ఇందాక మాట్లాడిన గ్రేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆ 4 లీడర్సే నాకు ఇన్స్పిరేషన్ లీడర్స్. అందులో నేను ఫస్ట్ మారిందంటే మన గ్రేట్ లీడర్ బీబీ మేడం మాట్లాడారు. నేను చదువుకుంది 2వ క్లాసు, నేను 6 నెలలు నేను మట్టుకుంటే బిజినెస్లో నాకు ఇంత ఇన్కమ్ అని అన్నది. కానీ చదువుకున్న వాళ్ళకి 2 కొమ్ములు అంటారు కదా, నాకు ఇక్కడ 4 ఇక్కడ 4 ఉంటాయి. విజయ మేడం వచ్చింది ఆ రోజు, విజయ మేడం వచ్చి కూడా నేను హౌస్ వైఫ్ని, నాకు కూడా 1,00,000 వస్తుంది అని అన్నది. నేను అనుకున్నా వీళ్ళు మంచిగా పైసలు ఇచ్చి ఇద్దరికి చెప్పిస్తుంది అనిపిస్తుందా అనిపించదా? కానీ మీరు అంత మంచోళ్ళు, వాళ్ళు పైసలు చెప్పినా కూడా కొత్త వాళ్ళు వింటున్నారు చూడు, మీరు చాలా గ్రేట్. నేను ఆ రోజు బీబీ మేడం ఇక్కడనే ఉంది కదా, హ్యాండ్ రేజ్ చేసి నిజంగా నీకు పైసలు వస్తే నాకు స్టేట్మెంట్ ఇయ్యని అడిగి మేడం ఇదే స్టేజ్ దిగుకుంటా బ్యాగ్లోకి వెళ్ళి SBI అన్నట్టు స్టేట్మెంట్ తీసి నాకు ఇచ్చింది కాదు. ఆ రోజు నా మొక్కను కొట్టినట్టు అనిపించింది. 9వ తారీఖు చెక్ రావడం, 10వ తారీఖు అకౌంట్లో ఆమె క్రెడిట్ అవ్వడం, ఆమెకు ఉందా లేదా, ఏదన్నా డౌట్ ఉన్నప్పుడు తెలుసుకోవాలా లేదా? బిజినెస్ చాలా ఈజీ, కానీ అర్థం చేసుకోవడంలో చాలా టఫ్. అందరూ వెనుకబడిపోతున్నారు. ముందున్న వాళ్ళకి 1,00,000 ఎందుకు వస్తుందంటే మేము ఆ రోజు డిసైడ్ అయ్యాం, మా కడుపులో ఉన్న అన్ని డౌట్స్కి క్లియర్ చేసుకొని బిజినెస్ని మేము మా ఫ్యూచర్ అనుకొని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాం. మీరు అట్లా చేస్తలేదు, మేము వచ్చినామా నిన్నమో నల్ల చిరానో ఎర్ర చిరానో బ్లూ కలర్ చిరానో వచ్చిర్రు, ఏదో మొత్తుకుర్రు, 1,00,000 కార్లు అంటారు, మనం పోతున్నాం. మరి మాకే వచ్చినప్పుడు మీకెందుకు రావు చెప్పండి? నేను చెప్పేది మీకు చేతులెత్తి దండం పెట్టేది అదే. దీని గురించి తెలుసుకోండి, మీ కడుపులో ఎన్ని డౌట్లు ఉన్నాయో ఒక 10 మీటింగ్లకు అటెండ్ అయ్యి క్లియర్ చేసుకోవచ్చా లేదా? ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తాం, రాగానే ఒప్పుతామా? మనకు నచ్చాలి, టైమ్స్ నచ్చాలి, జీతం నచ్చాలి, అక్కడున్న వర్క్ నచ్చాలి. ఒక నెల రోజులు పోయినాకనే నెక్స్ట్ మంత్ పోవాలా వద్దా నువ్వు డిసైడ్ అవుతావు. ఒక జాబ్ విషయంలో అట్లా డిసైడ్ అయితే నీ ఫ్యూచర్ ఉంది సార్ ఇందులో. నేను 3 లక్షల అప్పు, ఫస్ట్ లాక్డౌన్లో 2 లక్షల అప్పు చేసి సెకండ్ లాక్డౌన్ వరకు 3 లక్షలు అయింది. ఎట్లా తీర్చుకునే సిచ్యువేషన్ లేదు, వచ్చిన జీతం సరిపోతలేదు. అలాంటి టైంలో నేను ఇక్కడికి రావడం, నెక్స్ట్ బాలన్సింగ్ సార్ వచ్చి నా గవర్నమెంట్ జాబ్ లాంగ్ లీవ్ లెటర్ అని చెప్పి, ఇప్పుడు వచ్చే మన గ్రేట్ లీడర్ పాండు సార్ వచ్చి నేను కండక్టర్ జాబ్నే వదిలేసినారా, 6 నెలల్లో 1,00,000 కొట్టిన, కిటికీ బయట నా కారు ఉంది చూడని అన్నాడు. మీరు ఎవరు చూస్తలేదు, నేను పోయి చూసిన నిజంగా కారు ఉందా లేదా. ఒక గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడ్డది నేను, నాకు ఆ పోనీ నాకు వచ్చిందా? వచ్చిన వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? పిచ్చోళ్ళు అయితే వదిలిపెడతారా? అంతకంటే పెద్దది ఏదన్నా ఉంటేనే వదిలిపెడతారా లేదా? అసలు గవర్నమెంట్ ఎందుకు ఈ గవర్నమెంట్ జాబ్లను బంద్ చేసి చేయడానికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? నేను నా సొంత వాళ్ళకి ఎందుకు చేస్తుంది? నాకు కావాల్సిందే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది. నేను MBA చేసిన కానీ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ నేను చేయలేదు. ఆయన ఎట్లయితే కూర్చొని నేర్చుకుందో నేను కూడా ఆడికెళ్ళి నేర్చుకోవాలి. అట్లా మెంటల్గా డిసైడ్ అయ్యి MSR గురువు గారు చెప్పిన బిజినెస్ ప్లాన్ ఇన్నా, గవర్నమెంట్ ఎందుకు గెజిట్ ఇచ్చింది, ఎందుకు గైడ్ లైన్ చేసింది, అసలు ఎందుకు సపోర్ట్ చేస్తుంది. ఒక్క గవర్నమెంట్ జాబ్ కోసం 5,000 మందిని రాస్తున్నాం. ఎంతమందికి వస్తుంది సార్ జాబు? ఒక్కరికి వస్తుంది. ఆ జాబును వదిలిపెట్టి ఇట్లా నా సొంటోళ్ళు నీ సొంటోళ్ళు కూడా గెలవచ్చు అంటే ఏదో ఉంది, తెలుసుకోవాలా లేదా? ఆ గైడ్ లైన్స్, ఆ గెజిట్ సార్ చెప్తుంటుంటే మొత్తం టైప్ చేసి నేను క్లియర్ కట్గా తెలుసుకొని నా ఫ్యూచర్ ఏం ఉందని డిసైడ్ అయినా. నా ఫ్యూచర్ ఏం ఉంది, ఇంకోటి వేరే లేదని డిసైడ్ అయినా. నా జర్నీ 4.5 years. నా ఫస్ట్ ఇన్కమ్ అనుమానంతో వస్తే 11 రూపాయలు. ఇవాళ నా హైయెస్ట్ నెలకి 2,23,000. 3 లక్షల అప్పు, ఆవగింజంత ఆస్తి లేదు సార్ నా పేరు మీద. కానీ 4 ఫ్లాట్స్ తీసుకున్నాను. 4 ఫ్లాట్స్ బిజినెస్కి వచ్చి నేను ఫస్ట్ తీసుకుంది 4 ఫ్లాట్స్. నిన్న కౌంట్ చేస్తే 14 తులాల గోల్డ్ తీసుకున్నా. నాకే తెలియదు ఎప్పుడు తీసుకున్నానో కూడా తెలియదు. 14 తులాల బంగారం తీసుకున్నా.
14 లక్షల కార్ తీసుకున్నా. ఇదే ఏరియాలో ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్ల నర ఉంది. నా సొంత ఇల్లు G+1, నేను ఇల్లు కూడా తీసుకున్నా ఇదే. అదే ఇల్లు ఫోటో తీసి పెడితే ఏమన్నాడు తెలుసా, నువ్వు ఏ ఏరియాలో మీటింగ్ విన్నావు ఆ ఏరియాలో ఇల్లు కట్టి చూపెట్టినవరా, గ్రేట్ అని అన్నాడు. గ్రేటా కాదా? అదంతా పక్కన పెట్టండి సార్. డబ్బు వచ్చింది, లక్ష వచ్చింది, కార్ వచ్చింది, ఇల్లు వచ్చింది, ఇవన్నీ పక్కన పెడితే నాకు ఇవాళ హ్యాపీనెస్ ఏం తెలుసా, అమ్మ నాన్న దేవుడు నాకు ఎట్లు ఇచ్చిండో మా అత్తమ్మ బాధ్యత కూడా నాకు అట్లా ఇచ్చిండు. అలా నలుగురిని కూర్చోబెట్టి మీరు ఇక రిటైర్డ్ అయ్యిర్రు, మీకు ఏం కావాలంటే అది ఇచ్చేయడానికి నీ కోడలు నీ బిడ్డలాగా నేను ఉన్నాను ధైర్యం చెప్పొచ్చలేదు. అది నా తల్లిదండ్రులకు మా అత్తమ్మకి నేను చెప్పిన, అందులో గెలిచిన నేను. ఒక మగ పిల్లగాడు చదివితే వాని భవిష్యత్తు సెట్ అవుతుందంట, కానీ ఒక ఆడపిల్ల చదివితే గనక ఏదన్నా పిడికిలు బిగించి పట్టుకుంటే ఆ కుటుంబం తలరాత మొత్తం ఆడబిడ్డ చేతులు ఉంటుంది. నేను ఆ రోజు ఏ లీడర్లను చూసి అయితే నేను మారినో, ఇప్పుడు ఆ లీడర్ మీ ముందుకు వచ్చిండు. నిజంగా నా కాలు కూడా చిన్న ఫ్రాక్చర్ అయితే పాండిసారి కారు తీసుకొని వచ్చినప్పుడు నా కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. నా తోడ పుట్టిన వాళ్ళు 6 ఎవడు రాలేదు, కానీ ఆయన వచ్చినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. సైదులు సారు పాండు సార్ ఇంటికి వస్తాడా మనకు, మన మేనేజర్ వాడని వస్తాడా, మనం జాబ్ ఇచ్చినాడు చచ్చినారా ఎవరితోటో తిన్నోతో పైసలు ఇచ్చి పంపిస్తాడు. అట్లా వచ్చి ఇంటికి చూసిపోయిన రోజు అయితే నేను అనుకుంటే ఇక నా లైఫ్లో సావనైనా చావాలి కానీ మెసేజ్ మాత్రం మరవద్దని అట్లా వేసుకున్నా. ఇప్పటికి చెప్తున్నా, నా రిలేషన్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఇంట్లో ఎవరు లేరు. నాకు దేవుడు ఇచ్చినందుకు అంత బయట ప్రపంచంలోనే నాకు మంచి టీంని ఇచ్చిండు దేవుడు. మంచి టీం తోటి, నా టీంలో 5 కార్లతోటి మంచిగా 5 లక్షలతోటి, నా సూపర్ అప్లైనర్ సపోర్ట్ తోటి నా టీం గట్టిగా వెళ్ళుకుంటుంది. చాలా హ్యాపీనా కాదా? ఇప్పుడు కూడా పాన్సార్ మాట్లాడే మాటలు ఏ ఒక్కరికి ఏ రూపంలో కనెక్ట్ అయితే లేదు, కానీ పిడికిలు బిగించి ఒక్కటి అర్థం కాకుండా ఇంకా 4 సార్లు అటెండ్ అవ్వాలి. తప్పేమన్నా ఉందా? లేదు కదా. అటెండ్ అవ్వండి. మన లైఫ్ కూడా చేంజ్ చేసుకొని 1,00,000 కార్ తీసుకోవాలని మనస్ఫూర్తి